What's up? What's up? Rowdy boys and rowdy girls! K.S. Ramarao గారి సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ గారు నిర్మాతగా, క్రాంతి మాధవ్ గారి డైరెక్షన్ లో, గోపి సుందర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ గా कैथरीन टेरेसा, राशि खन्ना, అలాగే ఐశ్వర్య రాజేష్ అండ్ ద బ్యూటిఫుల్ ఇసబెల్ హీరోయిన్స్ గా మన ముందు రిలీజ్ అవబోతున్నటువంటి సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసిన మీ అందరికీ వరల్డ్ ఫేమస్ అవ్వాలి అనుకుంటున్న యాంకర్ స్వాగతం సుస్వాగతం. శ్రేయస్ మీడియా proudly presents the pre-release event of World Famous Lover, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, 360 Life, Green Metro, Suchir India. Our associate sponsors are Vijeta Supermarket, PRK Hospitals, and our ticketing partner Shreyas ET, and our broadband partners are High Reach. Music is on Aditya Music. మీరు ఇవాళ లైవ్ TV9, TVV and TV వనితలో కూడా వాచ్ చేస్తున్నారు. ఆల్సో ఆన్ ఆదిత్య మ్యూజిక్ వారి యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు లైవ్గా వాచ్ చేయొచ్చు. అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. వాట్స్ అప్ రౌడీ బాయ్స్, ఏ రౌడీ గర్ల్స్. అది విజయ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుందమ్మా. అందులోనూ అసలే వ్యాలంటైన్స్ డే దగ్గర పడుతుంది. ఎనీ టైం హాట్ అండ్ ఫేవరెట్ టాపిక్ సినిమాకి కాదు జీవితానికే ప్రేమ, కాదల్, ఇష్క్, లవ్, ఎన్ని సినిమాలు ఎన్ని కథలు వచ్చినా సరే ఇంకా కావాలి అనిపించేటువంటి స్టోరీతో మన ముందుకు వస్తున్నటువంటి ఈ టీంని అభినందిస్తూ మా స్పాన్సర్స్కి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ శ్రేయస్ మీడియా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ వరల్డ్ ఫేమస్ లవర్, పవర్డ్ బై బిగ్ సి, KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, 360 లైఫ్, అలాగే గ్రీన్ మెట్రో అండ్ సుచిర్ ఇండియా. ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ విజేత సూపర్ మార్కెట్ అండ్ PRK హాస్పిటల్స్. ఆర్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్ are High Reach, and our ticketing partners are Shreyas ET. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. కార్యక్రమాన్ని మీరు TV9, TV1, NTV వనిత అండ్ జెమినీ మ్యూజిక్లో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఎవరైతే మాట్లాడింది? మూడో స్పాన్సర్ పేరేంటో చెప్పు. ఎగ్జామ్ పెడతాను నేను తర్వాత. నేను చెప్పిన నాలుగో స్పాన్సర్ పేరేంటి చెప్పరే? మీకు ఎప్పుడెప్పుడు విజయ్ లోపలికి వస్తాడు చూసేద్దామని వెయిటింగ్. విజయ్ కన్నా ముందు జస్ట్ ఇప్పుడే ప్రోమో రిలీజ్ అయింది. అదిగో ఆనంద్ దేవరకొండ వచ్చారు. ఏది ఆనంద్? ఒకసారి అటు తిరుగు, హాయ్ చెప్పాను. థ్యాంక్ యూ. మంచిగా గొడుగులు తీసుకొని వచ్చారు. పొద్దున్న నుంచి మబ్బేసింది కూడా, వెళ్ళేటప్పుడు ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్. Satya, Master and team, that was super performance. A hearty welcome to Isabel and also to Rasi Khanna. ఈ అమ్మాయిలు ఇద్దరు ఇటు తిరిగి ఉంటేనే మీరు ఇంత గోల్ చేస్తున్నారు. ఒక్కసారి అటు తిరిగి ఆ హాయ్ అంట చెప్పరా రాసి? జస్ట్ ఇసబెల్కి ఇప్పుడే ఆనంద్ ట్రాన్స్లేట్ చేశారు. యా, okay, my special sponsor 360 Life variki a special thanks. Introducing 360 Life, an innovative new age organization with a vision that embraces the ecosystem. Currently constructing a 30-floor residential super luxury apartment with 2,500 trees around and with airport grade security system, and also presence in organic natural farming with 1,000+ acres with 5,000 farmer base. ఎంత ఫార్మర్ బేస్? ఇవన్నీ అక్కర్లేదు మీకు, సినిమా గురించి మొత్తం కావాలి డీటెయిల్స్. ఇంతకీ నలుగురు అమ్మాయిల్లో విజయ్ ఎవరిని ప్రేమించాడు? వరల్డ్ ఫేమస్ లవర్ ఈ సినిమాతో మా ప్రియమిత్రుడు K.S. రామారావు గారు మళ్ళీ మోస్ట్ లవబుల్ మూవీస్
అప్పట్లో చిరంజీవి గారితో ఎన్ని సూపర్ హిట్స్ నాన్ స్టాప్గా ఇచ్చారో మళ్ళీ అంతకు మించిన హిట్స్ అన్నీ మా రామారావు గారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఎంతోమంది లవర్స్ ఉన్నారు ఈ విజయ్ దేవరకొండకి. ఇప్పుడు దాకా ఆంధ్రాలోనే 2 రాష్ట్రాల్లో ఫేమస్ లవరు. ఈ మూవీతో రియల్గా వరల్డ్ ఫేమస్ లవర్ అవ్వాలని ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ all the lovely heroines also to do many more movies with him and many other heroes. Thank you. And all the best to director Kranti Madhav. Is a creative director. I wish him wonderful successes hereafter. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిగినింగ్లో అదిరిపోయే పని చేశారుగా మీరు. అది అబ్బాయిలందరూ అదే ఫీల్ అవుతూ ఉన్నారు. ఏమంటారు కాదా? అవునా? ఏదో ఒకటి అనండి. ఓకే, మన రౌడీ ఫ్యాన్స్ అందరి కోసం వరల్డ్ ఫేమస్ లవర్ మూవీకి స్పెషల్గా ఒక కాంటెస్ట్ కేలో మొబైల్ యాప్ వారు లాంచ్ చేశారు. ఈ కాంటెస్ట్లో లక్కీ విన్నర్స్ స్మార్ట్ ఫోన్స్, లేటెస్ట్ గ్యాడ్జెట్స్, మూవీ టికెట్స్, ఫ్యాషన్ వేర్, మరి ఇంకెన్నో అద్భుతమైనటువంటి బహుమతుల్ని కూడా గెలుచుకోవచ్చు. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కేలో యాప్. అండ్ హార్టీ వెల్కమ్ టు క్యాథరిన్. హాయ్ క్యాథరిన్. ఓ మర్చిపోయాను, ఇవాళ మాకు ఒక పద్ధతి ఉంది. ఎవరు వచ్చినా సరే వాళ్ళు లేచి నిలబడి వెనక్కి తిరిగి ఒకసారి హాయ్ చెప్పాల్సి వస్తుంది. క్యాథరిన్, we request you to please say a hi to, we have a protocol today. అభిషేక్ గారు వారి బెస్ట్ విషెస్ని తెలియజెప్తారు టు వరల్డ్ ఫేమస్ లవర్. అందరికీ నమస్కారం. వరల్డ్ ఫేమస్ లవర్ వరల్డ్ వైడ్ సూపర్ డూపర్ హిట్ కావాలని మా కేఎస్ రామారావు గారికి పెద్ద బ్లాక్ బస్టర్ తన బ్యానర్లో కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అశ్విని దత్ గారిని మాట్లాడవలసిందిగా అరవింద్ గారు రిక్వెస్ట్ చేశారు. గౌరవనీయులు అరవింద్ గారికి, నా ప్రియమిత్రుడు రఘురామరాజు గారికి, అలాగే నా అభిమాన నిర్మాత కేఎస్ రామారావుకి, మా ఆఫీస్ నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం మా డైరెక్టర్ మాధవ్కి, సుమారు విజయ్ దేవరకొండ. Our rowdy fans, boys and girls, here comes our world famous lover. లవర్గా సినిమా చేసి వరల్డ్ ఫేమస్ అయిన విజయ్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్గా February 14th వ్యాలంటైన్స్ డేకి కనువిందు చేయబోతున్నాడు. సో విజయ్, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ మ్యాన్. అండ్ చూసేసారా? ఒకసారి మళ్ళీ చూస్తారా విజయ్ని? స్పెషల్ రికమెండేషన్. విజయ్ ఒక్కసారి మళ్ళీ అంట తిరిగి ఒక్క హాయ్ చెప్పవా ప్లీజ్. అరే అది తీసుకో, ఎవరికి ఎంత కావాలో అంత ప్రేమ తీసుకోండి. కమాన్. ఓకే సార్, సారీ సార్, అంతరాయానికి క్షమించాలి. ఇప్పుడు వి కంటిన్యూ విత్ ద స్పీచ్. అలాగే నేను నా ప్రియమిత్రుడు కేఎస్ రామారావు గారు కలిసి ఇండస్ట్రీకి ఒకేసారి వచ్చాం విజయవాడ నుంచి. ఆనాటి నుంచి ఈ 46 సంవత్సరాల మా జర్నీలో ఎన్నో గొప్ప చిత్రాలు రామారావు గారు నిర్మించటం, మేము ఎప్పుడూ ఆనందించటం, అందులో మాలో మేము ఎప్పుడూ ఆయనతో పోటీ పడేవాళ్ళం. ఒక మంచి మ్యూజిక్ రామారావు గారితో ఆయనకున్న టేస్ట్కి
ఎప్పటికప్పుడు కొలమానంలాగా కొలుచుకుంటూ ఇక ఈనాటి ఈ కథానాయకుడు మిస్టర్ దేవరకొండ విజయ్ మా సంస్థ నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం. అలాగే ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అరవింద్ గారు. లెట్ దెమ్ రిలాక్స్, మీరు వెళ్ళిపోవచ్చు సార్. విజయ్, నువ్వు రాకముందు మాట్లాడితే మాకు సుఖం. ఎందుకంటే నువ్వు వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడితే బాగుంటుందని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, మేం మాట్లాడేది తక్కువ వింటారు. చూసావా, వాళ్ళు కరెక్టే. ప్రేక్షక అభిమానులకి, మీడియా వారికి, ఇక్కడ కూర్చున్న పెద్దలకి అందరికీ నమస్కారం. వరల్డ్ ఫేమస్ లవర్ రౌడీ బాయ్స్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు కదా, ఓన్లీ రౌడీస్ వస్తున్నారు బయటికి. థ్యాంక్ యూ. నేను ఎక్కువసేపు మాట్లాడను, తొందరగా విజయ్కి ఇచ్చేసేలాగా నేను నెమ్మదిగా క్లుప్తంగా మాట్లాడతాను. ఓకే. వరల్డ్ ఫేమస్ లవర్ ఏంట్రా, నలుగురు మందితో ఇలా తిరుగుతున్నాడు, వరల్డ్ ఫేమస్ ఫ్లర్ట్ అనుకోకండి, ఈజ్ అ వరల్డ్ ఫేమస్ లవర్. నలుగురు మంది అమ్మాయిలతో చూసినప్పుడు అక్కడ ఎంపీ గారికే ఆ పొజిషన్లో నేను ఉంటే బాగుండు అని ఆయన ధైర్యంగా చెప్పారు. మేము లోపల అనుకుని ఊరుకుంటున్నాం. విజయ్ తోటి నా ప్రయాణం 2 సినిమాలు అయిపోయినాయి, 3వ సినిమాకి సిద్ధంగా ఉన్నాం. రాత్రే నా 3వ సినిమా చెయ్యవా అని అడిగాను. మీరు చెప్పండి, ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి చేస్తానంటున్నాడు. విజయ్, సీన్ యువర్ జర్నీ త్రూ అవుట్. నేను నిన్ను అభినందించకుండా ఉండలేకపోవడానికి 1-2 చెప్తాను. చాలామంది దగ్గర తెలివితేటలు ఉంటాయి, చాలామంది దగ్గర టాలెంట్ ఉంటుంది, కానీ స్వచ్ఛమైన టాలెంటు, మంచితనం, తెలివితేటలు ఇవన్నీ కలిపి ఉన్న అరుదైన మనిషి మన విజయ్. అతన్ని నేను దగ్గర నుండి చూశాను. నిగర్వి, ఏమాత్రం గర్వం ఉండదు. అతను ఎంత బాగా ఉపయోగిస్తాడంటే, ట్రోల్ చేసిన దాన్ని తీసుకొచ్చి స్క్రీన్ మీద వేసి దాన్ని పబ్లిసిటీ కింద యూజ్ చేశాడు. అటువంటి విజయ్ జర్నీ బిగినింగ్లో ఉంది. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్. విజయ్, యు ఆర్ గోయింగ్ టు గో టు ప్లేసెస్ బై యువర్ షియర్ టాలెంట్ అండ్ ది వే యూ యూస్ యువర్ మైండ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. దెన్ మా ఫ్రెండు నెక్స్ట్ కేఎస్ రామారావు గురించి చెప్పాలి. క్లుప్తంగా చెప్పాలంటే, ఒకనాడు నేను ఈర్ష్యపడే అంతటి ప్రొడ్యూసరు. అతను కెరీర్ ప్రారంభించినప్పుడు మేమందరం ఇంచుమించుగా ఒకేసారి ప్రారంభించాం. ఇంత ప్యాషన్ ఉన్న మనిషి ఏంటి అని అప్పుడు ఆశ్చర్యపోయిందే కాదు, ఇవాళకి కూడా ఏమిటి ఇతనికి ఇంత ప్యాషన్ సినిమా గురించి. ఎన్ని సినిమాలైనా ఏ తొణుకు బెణుకు లేకుండా అట్లాగే తీస్తూనే ఉంటాడు. అతని సినిమాని ప్రేమించినంతగా నేను ప్రేమిస్తానా అని ఒక్కోసారి నాకు సందేహం వస్తుంది. సక్సెస్లు ఎక్కువ ఉండొచ్చు, బట్ సినిమా అంటే అతను అంత ప్రేమించే మనిషి. అటువంటి ప్రేమించే వాళ్ళకి, సినిమాని ప్రేమించే వాళ్ళకి తప్పకుండా విజయం వరిస్తుంది. రామారావు, బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. అట్లాగే డైరెక్టర్ గారు, ఆ డైరెక్టర్ ఇదివరకు కొన్ని మంచి సినిమాలు తీశారు. తప్పకుండా ఈ సినిమాలో ట్రైలర్ చూపిస్తే నాకు ఈ డైరెక్టర్లో చాలా విషయం ఉందేమో
అన్న ఒక ఫీలింగ్ ఇచ్చారు. ట్రైలర్ చాలా బాగుంది, ఆ లెవెల్లో సినిమా ఉంటుందని చెప్పి. గోపీసుందర్ గారు ఇవాళ ఇక్కడ ఉన్నట్లేరు. గోపీసుందర్ గారు మాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిన, అనేక సినిమాల్లో ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టరు. ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఇటువంటి టీం కలిసి తప్పకుండా ఈ చిత్రాన్ని విజయం చేస్తారని, మీ రౌడీ బాయ్స్ దాన్ని 100% ఎక్కడికో తీసుకెళ్తారని నమ్ముతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అలా మాట్లాడేశాను కానీ హీరోయిన్స్ గురించి మాట్లాడలేదండి. వాళ్ళిద్దరూ అంటే నా సినిమాలో చేసిన హీరోయిన్లే ఇక్కడ కూర్చుని ఉన్నారనమాట. అందుకని డియర్, విష్ యూ ఆల్ ద బెస్ట్. అవుట్ ఆఫ్ ది 3 సిట్టింగ్ హియర్, 1 you are yet to do for me. All the 2 have done. Thank you very much. Thank you. నిలబడి యాంకరింగ్ చేసి ఎప్పుడో ఒక్కసారి కానీ అవుట్ స్టాండింగ్ యాంకర్కి సిట్టింగ్ అవకాశం రాదు. హే, ఈ యాంగిల్లో కూడా మీరు బాగున్నారు తెలుసా. విజయ్, వేర్ యూ born handsome or did you grow up to be handsome? Hey girls, అడుగుతున్నారు, సమాధానం పైకి వచ్చిన తర్వాత చెప్తారా? ఓకే, సో విజయ్ని కలవాలి అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు కాదు, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్లో షాపింగ్ చేయండి అండ్ ఆ అవకాశాన్ని కొట్టేసేయండి. స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఫ్రమ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆడియన్స్లో ఒకటే ఉత్కంఠ. ఎవరు ఈ వరల్డ్ ఫేమస్ లవర్? రాశీ ఖన్నాతో సాఫ్ట్గా కనిపిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీరా, లేదా అదిగో ఐశ్వర్య రాజేష్తో సంసారం అనే సాగరాన్ని ఈదుతున్నటువంటి బొగ్గుగని కార్మికుడా, క్యాథరీన్ తెరీసాతో పీకల్లోతు కాదల్ ప్రేమాయణాలు నడిపిస్తున్నటువంటి ప్రేమికుడా, లేదా ఇసబెల్తో తిరుగుతున్నటువంటి ఆ వైల్డ్ ఫ్లయింగ్ లవరా? హూరే, ఎవరు? అరే మాకు తెలియట్లేదు. టీజర్ చూసిన తర్వాత నుంచి ఒకటే టెన్షన్, కన్ఫ్యూజన్. మాకు క్లారిటీ February 14th వస్తుంది. ఓహో, అది హ్యాపీనెస్ ఎక్స్ప్రెషన్. ఆ డౌట్ ఏమో అనుకున్నాను నేను ఫస్ట్. ఎనీవే, స్పెషల్ థ్యాంక్స్ టు ఫ్రెంచ్ ఎంబసీ. ఈ మూవీ షూటింగ్ నార్త్ ఫ్రాన్స్లో కూడా జరిగింది. సో ఫ్రెంచ్ ఎంబసీ, వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. తెలుగులో చెప్తే వాళ్ళకి అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్పేసా అందుకే. హేయ్ అనిల్, మై విలేజ్ షో అనిల్ ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్తో ఇక్కడికి రాబోతున్నాడు. మై విలేజ్ షో యూట్యూబ్లో చూసిన వాళ్ళందరికీ ఇతను సుపరిచితుడే. అక్క, నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. వద్దు, మహా అయితే నీకన్నా జస్ట్ 2 years చిన్న, అంతే కదా. నీ ఏజ్ 2 years మంచిది. సరే, నువ్వు అనిల్ కదా? ఇప్పుడు అనిల్ సెకండ్ అలియాస్ సైదులుగా మారిండు. సైదులా? సైదులని విలువ గట్ల పోయి మళ్ళొస్తా. ఓ సైదులు, ఈ సినిమాలో సైదులు బొగ్గు గనిలో. సరే వెళ్ళిపో. ఇప్పుడే బొగ్గు దవ్వచ్చిన సైదులను విలువ ఉరుక్కుంటా. ఓకే, నేను పిలవనుగా. అక్క, ఇదే రిహార్సల్లో చేసింది నేను ఇక్కడ చెయ్యనుగా. దీన్నే స్పాంటేనియస్ యాంకరింగ్ అంటారు. సరే సైదులు రా. సైదునాను మరి ఇందాక ఏమన్నాను నేను? ఒక్కసారి సైదులు. నమస్తే. నువ్వు అనుకున్నంత రియాక్షన్ రావట్లేదు, తగ్గించే ఒకసారి. రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్, అదిరా లౌక్యం తెలిసి ఉండాలి. ఎక్కడ ఏం మాట్లాడాలో నీకు కరెక్ట్గా తెలుసు. నీకు పైకి వచ్చే లక్షణాలు ఉన్నాయి కానీ. నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, వింటావా? ఏంటిది? శ్రేయస్ మీడియా ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ వరల్డ్ ఫేమస్ లవర్, పవర్డ్ బై బిగ్సీ, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, 360 లైఫ్. ఎక్కడ పోతావు? ఆగు, ఇంకా చాలా ఉంది. గ్రీన్ మెట్రో, సుచిర్ ఇండియా. అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, పిఆర్కే హాస్పిటల్స్. టుడేస్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ హై రీచ్. 10th క్లాస్ కూడా పాస్ కాలేదు, బొగ్గు గనులలో తవ్వుకుంటోని. ఆగరా, నేనెవరితో చెప్పుకోవాలి? విను. టికెటింగ్ పార్ట్నర్ శ్రేయస్ ఈటీ. మ్యూజిక్ ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. అలాగే మీరు ఏమేమి టీవీలో చూస్తున్నారు? TV9, TV1, ఎన్టీవీ, వనిత అండ్ జెమినీ మ్యూజిక్. ఇవాల్టి ఈ వెన్యూ పార్ట్నర్స్ ది అడ్రస్ కన్వెన్షన్. ఓకే, ఇంకా పో. ఆగాగు, మీ గంగవ్వ ఉండాలి. నువ్వు ఇవరిదాకా గంగావ గురించి ఒక ముచ్చట చెప్తా. ఇవరిదాకా చెప్పినవు చూసినావా? నాకు అవన్నీ తెలియదు. నాకు తెలిసింది ఒకటే,
విజయ్ అన్న తోపు దమ్ము ఉంటే విజయ్ అన్న దమ్ము ఉంటే విజయ్ అన్న దమ్ము ఉంటే ఇది ఒక్కటే తెలుసు నాకు. నీకు తెలుసు, నాకు తెలుసు నువ్వు ఇదే అక్కడ ఇక్కడ అన్ని చోట్ల వాడుతూ ఉంటావు అని పేరు మార్చేసి. సరే పిలు, గంగవన్ పిలు. గంగావనా? ఆ. అరే విలేజ్ షో అంటే ఎవరు ఫేమస్? అనిల్. ఏ అమ్మా, అరే అరే అనిల్ గా, నువ్వెందుకు వచ్చినావే? అరే కార్లో ఎంతసేపు ఉంచుతావా నన్ను? ఈ అక్క నిజం చెప్తున్నా, ప్రోగ్రాంకు పట్టుకొచ్చిన ఈడి కత్తే నన్ను ఎవడు దేకడు, అందుకే దాన్ని కార్లో పెట్టొచ్చిన. ఇది ఉరికొచ్చింది. నిన్ను ఎవరు రమ్మన్నాడే? కార్లో నేను ఎంతసేపు ఉంటారా నేను? ఆ? ఆ? ఎవరు రమ్మన్నా నేను? నాకు ఇక్కడ లొల్లి నత్తే చిన్నలు పెద్దలు నాకు పెద్ద ఫ్యాన్స్ అందరూ చూస్తానని వచ్చిర్రా నేను. ఫ్యాన్సా? ఆ? అన్న గంగా ఫ్యాన్స్ ఉన్నారా ఇక్కడ? బాగున్నారు. ఇగో నాకు చెవులి నత్తలే, ఇంకొక పని లగాంచాలు రాని ముందట చూడు మొత్తం జనం. నాకు ఒక డౌట్ వస్తుంది. ఆ. నిజంగా గంగా ఫ్యాన్స్ అయితే ఓవేసుకోరి. ఆ, చూడు ఎందుకురా మోక్కుడు? నువ్వు అంటే నీకు ఇంత ఉందని తెలిస్తే వాళ్ళు ముందే మంచిగా ఉంటే నాకు జనం చూడరా ఎంత పబ్లిక్, నాకు తోడాలంతా. నువ్వు తోపు తురుం అన్ని సరే. ఆ. ఎందుకు వచ్చినావు వీడికి? ఇడ మరి ఫ్యాన్స్ చూస్తానని వచ్చిన. ఆ. ఆ? చెప్పు. ఆ. ఏందంటే నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి? పెళ్లి పెండ్లి సూపులా ఇక్కడ? పెళ్లి చూపులా? ఇవ్వలేదురా పెండ్లి. పెళ్లి కాదే ఆ? జనం పెళ్లి అయితే పెళ్లి పని ఉందా లేదా? గదే మరి రిసెప్షన్ పార్ట్ అవుతుంది, మారువేండారా? మరువేళ్ళు అవుతుంది. మరి పిల్లగాడేర్రా? పెళ్లి పిల్లగాడా? ఆ, పెళ్లి పిల్లగాడు ఏడున్నారయ్యా? ఎక్కడున్నాడు? నాకు కనబడతలేడు. నేను చూపిస్తాం. చూపి, నాకు కండ్లు నదరిస్తున్నాయి. అరే పెళ్లి పిల్లగాడైతే బరివాత ఉంటారా? ఇగో ఆ, పెళ్లి పిల్లగాడు ఇగో. ఇంకా బరివాత ఉంటారా? బట్టలేక అంగిదర కట్టుకొని ఉంటారా? చెప్పుర్రి. బర్వాతలు ఉండనంటున్నావా? ఆ, బర్వాతలు కాదే, ఆ, మన పొలం కాడ బావి ఉంటుందా? ఉన్నది. బావి దగ్గర ఈత కొడతామా? ఆ, బట్టలు ఇడిచేసి సూరు కొట్టినారా? ఆ. నాకు తెలుసు. ఈడ బట్టలు ఎందుకు ఇప్పేసిందంటే ఈత కొడదామని చెప్పి ఆ, అట్లా దుంకేటప్పుడు ఆ, నాసంటోడు ఎవడో కచ్చుకొని ఫోటో తీసిండు, ఆ. అది తెచ్చి ఈడేసుకున్నా. మరి ఆ పిల్లగాడు ఎక్కడున్నారా? నాకు కనబడతలేడు మరి. ఆ పిల్లగాడా? ఆ, అగ్గో గైజాదార కొండనా? పోయేస్తావా? ఏ పోతా పోయిరా పో. పోతా. నా మన్మాడ్ మన్మాడ్ మన్మథ్ మన్మాడ్. అన్న ఒక ఫోటో తీయండి. మరి ఈ పిల్లగాడు అవరా? ఆగు, అన్న పోయినాక మాట్లాడదాం. ఓకే. లవ్ లవ్ రౌడీ. ఏయ్, చెప్పు. అవు విజయ్, నన్ను కాదని పెళ్లి చేసుకుంటావా? ఆ? ఎప్పుడు చేసుకుంటావు? అది చేసుకుంటావా పెళ్లి? గంగావని కాదని పెళ్లి చేసుకుంటావా అంటుంది. చేసుకోవద్దు. పెద్దలు చెప్పిన మాటతో పెళ్లి చేసుకోవాలి. ఇవాళ రేపు ఆడు సభలు పెడతారు, మేసోవులు పెడతారు, మరుగు మందు పెడతారు, మలుపుకుంటారు. అమ్మని నాదని కాదని మమ్మల్ని కాదనక చేసుకోవద్దు నువ్వు. చేసుకోవడనే చేసుకోవా? ఆ. మరి పెండ్లి సూపులు ఉన్నాయి, పెండ్లి పిల్లగాడు ఉన్నాయని చెప్తున్నారా నువ్వు? అవరా అనిల్గా? అరే అనిలు, అనిలు
నువ్వెందుకు వచ్చినావే? అరే గీడేం చెప్తారా మీరు? నిన్నెవడు రమ్మన్నాడు ఇక్కడికి? అరే ఆడ కార్లో వెయిట్ చేసి వచ్చిండ్రా. సరే కానీ ఫంక్షన్ ఏం ఫంక్షన్? ఫంక్షనా? ఏం లేదు, విజయ్ అన్నది వరల్డ్ ఫేమస్ లవర్ అని చెప్పి అందరికి తెలుసు కదా. విజయ్ మన విజయ్ ఏడ్రా? అగో అక్కడ ఉండు. నీకు కూడా కన్ను కనబడతలేవా? అక్కడ ఉండు. అరే విజయ్ మామ తోపు దమ్ముంటే ఆపు. 1 minute. విజయ్ మామ దమ్ముంటే ఇంకా చెప్పు ఇంకేమన్నా వాళ్ళకి నిజంగా దమ్మచ్చినట్టుంది. అది కాదు, నిన్ను ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి? అరే మీరు ఇంకా అత్తలేని వచ్చిండ్రా? నువ్వేంది? అరే నా ప్యాన్స్ ఉన్నారా అని నేను వచ్చిన ఆ. వీళ్ళందరు నాకు కలుతారని వచ్చిన. నేను చెవులు నత్తలేవు. కలిసిరు కదా, కలిసిర్రు. పోయిగా. ఎందుకు పోతారా ఇప్పుడే? నువ్వెందుకు వచ్చినావు? అగో నువ్వెందుకు వచ్చినావు వీడికి? నేనా? అరే ఎందుకు వచ్చినావురా? అరే అనిల్ ఇలా నువ్వు యాక్టింగ్ చేసినవాట గారా? నాకు చెప్పినావురా ఎప్పుడన్నా? అవురా అవరా ఇంటికైనాక దావత్ ఇవ్వాలి నాకు. డాక్టర్ అవ్వాలిరా. కొట్టు సపడే కానీ అవా. ఎవరా? ఏ కొట్టు డాక్టర్ అవ్వాలిరా, చెప్పు. ఇంటికైనాక దావత్ ఇవ్వాలి. లేకుండా చూడు. యాక్టింగ్ మంచిగా చేసినారా మరి? అడుగుతామా యాక్టర్ అవ్వాలి? సార్ అడుగు. సార్ ఎక్కడ ఉండరా? డైరెక్టర్ సార్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ సారు? మా కొడుకు అనిల్ మంచిగా చేసిండ యాక్టింగ్. ఎవరు అప్పుడు చేద్దలేరు. ఇక్కడ ఉన్నారా? మంచిగా చేసిండ అయ్యా. యాక్టింగ్ నచ్చిందా మీకు? సూపర్. అమ్మయ్యా, నేను ఇవాళ అన్నం తిన్నా నైట్గా. విషయం ఏంటంటే మామ, నేను చేసిన చిన్న రోలు సైదులు అది 14 నాడు రిలీజ్ అవుతాడు కదరా మా ఫిబ్రవరి 14 వెరీ గుడ్ పోతి. ఏంది? బాగా పోతుందిరా. బాగా పోతుందా? పోతుంది. పోవాలి. పోతుంది. ఆశీస్సులి అక్క. పూరి జగన్నాథ్ ఎంత పోయిందిరా అప్పుడు నేను పోతే. ఇప్పుడు మా మనమంది హైలైట్ పోద్ది. చూడు అక్క. తోపు అంటున్నారు, మధ్యలో నాకు కొంచెం గ్యాప్ ఇస్తే. అవ్వా గంగవ్వా, చెప్పుర్రి. మంచిదైంది 10 ఏళ్ల క్రితం నువ్వు రాలేదు, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు గట్టి కాంపిటీషన్ ఇచ్చేదాన్ని. మస్తు మాట్లాడతావు అసలు, సేమ్ నాలాగే స్పాంటేనియస్. ఇంతమంది నాకు జనం గ్యాప్ ఇస్తున్నావేంటి? ఏదో ఒకటి చెప్పు అక్కడ. సరే అయితే అయిపోయిందా? ఇంతేనా? ఇంకేమైనా ఉందా చెప్పేది? మాట్లాడాలన్నా ఇంకా చెప్పురా. ఏముంటే వాట్సాప్ లో పంపించు నాకు, సరేనా? వాట్సాప్ లో పంపిస్తాం. ఒక ముచ్చట చెప్పేసి నేను వెళ్ళిపోతా. సరే. నువ్వు కూడా సైలెంట్. కొద్దిగా నాకు కొద్దిగా గ్యాప్ ఇస్తే నేను మాట్లాడుకుంటా. అందరికి నమస్తే. నా పేరు అనిల్ జీలా. అరే నేను చెప్పినాక నువ్వు చెప్పురా. నువ్వు అందరికి నమస్కారం. నా పేరు గంగవ్వ. మీరు అందరు మంచిగా చల్లగా ఉంటే నన్ను మంచిగా ఉండాలని కోరుకోండి. ఒకసారి మొత్తుకోరు చూస్తా. నాకు గంట అయిపోయిందా? అయిపోయింది. నేను చెప్పుకుంటా. సో మై విలేజ్ షో అనే ఒక ఛానల్ని యూట్యూబ్లో స్టార్ట్ చేసి ఇంతమంది జనాలను మెప్పించి ఇక్కడ దాకా వచ్చినాము. ఈ స్టేజ్ దాకా రావడానికి రీజన్ విజయ్ అన్న. మా కంటెంట్ నచ్చి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు అవర్ రౌడీ అండ్ విజయ్ అన్న వాళ్ళ డాడీ వర్ధన్ సార్. నిజంగా మమ్మల్ని ఈడి దాకా తీసుకొచ్చిన దాంట్లో సార్ భాగస్వామ్యం కూడా ఉంది. థ్యాంక్ యూ వర్ధన్ సార్. మీరు లేకుంటే ఇక్కడ దాకా కొద్దిగా తక్కువ దూరంలో వచ్చటము. అండ్ ఫైనల్గా మా డైరెక్టర్ క్రాంతి మాధవ్ సార్. నాకు ఫస్ట్ భయం అనిపించుండే, ఫైనల్గా నాతోనే అంతో ఇంతో గుంజుకొని నాకు ఇంకొక టర్నింగ్ పాయింట్ని ఇస్తున్నారు. నిజంగా మీకు ఎప్పటికీ కృతజ్ఞునై ఉంటా సార్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విలేజ్ షో టీమ్. థ్యాంక్ యూ గంగవ్వ. పోదామైగా. థ్యాంక్ యూ సైదులు. చేయాలి. మన్మడు విజయ్ దేవరకొండ మంచిగా చేయాలి. పోయేస్తాం. కళ్యాణ్ గారు టు గివ్ us best wishes to world famous lover team. అందరికీ నమస్కారం. పెళ్లి చూపులతో స్టేట్ ఫేమస్, అర్జున్ రెడ్డితో నేషనల్ ఫేమస్ అయిన మా వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, సో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, విజయ్ దేవరకొండ రెండు వేరువేరుగా చూడలేము.
సో హిస్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ జర్నీ. అందరూ అడుగుతూ ఉంటారు నన్ను, సార్ మీ బ్రాండ్ అంబాసిడర్ కదా ఒకసారి కల్పిస్తారా అని. యూఎస్ఏ నుంచి, యూకే నుంచి, లండన్ నుంచి అందరూ వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటారు. నేను అందరికీ ఒకటే చెప్తూ ఉంటాను, చాలా కష్టం అండి, యూ కీప్ లవింగ్ మోర్ అని చెప్పి. విజయ్ బ్రదర్, ఆఫ్టర్ దిస్ వరల్డ్ ఫేమస్ లవర్ యూ విల్ బికమ్ వరల్డ్ ఫేమస్ లవర్ అండ్ ఎవ్రీబడి వరల్డ్ విల్ బీ కీప్ లవింగ్ యూ మోర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. అండ్ కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వరల్డ్ ఫేమస్ లవర్స్ డే 14th రోజున ద వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ విజయ్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ ఒకసారి ఉలిక్కి పడేలాగా ఒక న్యూ ట్రెండ్ను ఆ ట్రెండింగ్ హీరోగా తను స్టార్ట్ చేసి, అండ్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్గానే కాదు, వరల్డ్ ఫేమస్ యాక్టర్గా కూడా కావాలి. యూ హ్యావ్ గాట్ ఏ ఫెంటాస్టిక్ యాక్టింగ్ స్కిల్స్ అండ్ ఐ విష్ అండ్ యువర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వరల్డ్ ఫేమస్ లవర్స్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండి. అట్లానే విజయ్ దేవరకొండకి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ అ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కొంచెం లైట్లు ఇస్తారమ్మా? యా, నేను వెలుగులో ఉండాలనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు మాట్లాడడానికి ఇందాకటి నుంచి ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతూనే ఉంది. ఇంకెవరు? నేను కాకుండా ఇక్కడ ఇంకో 4 అందమైన అమ్మాయిలు ఉన్నారు. వేరే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, ప్లీజ్ డోంట్ మైండ్. 2 అమ్మాయిల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒకళ్ళని చూడగానే మనకి ఎమ్మెల్యే అని వెంటనే గుర్తొస్తుంది. ఇప్పటి నుంచి పేరు మారిపోయేలాగా ఉంది. షీ ఈస్ ద బ్యూటిఫుల్ క్యాథరీన్. అండ్ ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఇసబెల్లా. తన పేరు పలికితేనే నాకేదో చాలా ఇంగ్లీష్ వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇసబెల్లా అండ్ క్యాథరీన్, వాళ్ళిద్దరు పేర్లు కరెక్ట్గా నేను స్పెల్లింగ్ చెప్తే చాలు, సగం ఇంగ్లీష్ వచ్చేసినట్టే నాకు. I'm looking forward to see both of you all on screen on February 14th. Wow. A very warm welcome to you all. And may I request Isabella to please speak a few words? Or do you want Catherine to speak first? Okay. What's up, rowdies? Have you born a rowdy or you grown up to be a rowdy? I'm very, very blessed to be here. God have been really kind to me. It's been like such an honor to act opposite Vijay and with these 3 talented girls, Catherine, Rashi and Ashwarya. I want to thank the producer Papa for everything. Kranti, and I hope you guys come to watch us on Valentine's Day. No? Yeah? Please go ahead. అందరికీ నమస్కారం. మీరందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మన ఈవెంట్ని, మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని విట్నెస్ చేయడానికి చాలా చాలా థ్యాంక్ యూ. I really love your energy. Thank you so much for all the love you have showered upon our film. Firstly, ఈ సినిమా నాకు క్రాంతి గారు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే చాలా రోజు తర్వాత ఒక మంచి రోల్, ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది తెలుగులో. సో అందుకే క్రాంతి గారు, వేర్ ఆర్ యూ? Thank you so very much for thinking about me for this part. Now the only person I can think about is Vijay, the backbone of our film. It was a really great experience working with Vijay.
ఆయన ఎప్పుడు క్యారెక్టర్లోనే ఉంటారు అండ్ అది నాకు చాలా నచ్చింది. ఒక చాలా మంచి క్వాలిటీ యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ అందుకే he is growing and reaching the heights that he is, and I wish him the best. And of course the three beautiful ladies who are also with me in the film, Aishwarya, Rashi, Isabel, చాలా బాగా చేశారు, చాలా సిన్సియర్గా చేశారు and they really deserve all of the credit that they get. K.S. Ramarao garu, thank you so much. It was a real pleasure working in your banner. Chala comfortable ka anpichindi naku and oka chala very friendly person and talks to me and talks to everybody else just like he's our age, which I really love about you. Our DOP, I don't think our DOP is here today, but I have to mention him, JK. I think he's done such a fantastic job. And Gopi Sundar also is not here. But I think ఆయన సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, చాలా యాప్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఎస్పెషలీ ఎందుకంటే it's a very emotional film and music plays a big part in elevating those emotions. So chala baga chesaru and I hope I'm not forgetting anyone else. The whole team, the whole crew, thank you very much. Most importantly, thank you so much. I really hope you guys enjoy World Famous Lover on the 14th of February in theaters. And I hope to meet you guys soon. Thank you. ఈ గ్యాప్లో మేము మంచి దోస్తులం అయిపోయాం. మేము నా నంబర్ ఇస్తాను, ఓకే? ఇసబెల్, బిగినింగ్లో చూసావా ఎంత మంచి తెలుగు మాట్లాడిందో? నా ప్రోగ్రాంలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు నువ్వు కూడా చూస్తూ ఉంటే వచ్చేస్తుందిలే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. నమస్తే. Catherine, you spoke such lovely Telugu, yeah? Amazing. Thank you so much. Thank you. Ha. Rowdy. Hey Rowdies. Hey Rowdy is going to come and speak. ఈ ఇద్దరు అందమైన అమ్మాయిలు మాట్లాడేసిన తర్వాత ఇప్పుడు మరో ఇద్దరు అందమైన అమ్మాయిలు అని మీరు అనుకుంటే పొరపాటు పడ్డారు. ఇద్దరు అందమైన అబ్బాయిలు వస్తారు. తరుణ్ భాస్కర్ గారు అండ్ ప్రియదర్శి. ఒకళ్ళు హీరో కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్, ఇంకొకళ్ళు డైరెక్టర్ కమ్ హీరో కమ్ యాక్టర్. మేమిద్దరం ముత్తిగా ఫ్యాన్స్ లాగా వచ్చినాం ఇవాళ. విజయ్ ఫ్యాన్స్. నువ్వు అబ్బా అనకట్లా, మేము లోకల్ అయిపోయినాం, విజయ్ వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. సో ఇక మేము మీతోటే కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో వరల్డ్ ఫేమస్ లవర్ చూసేద్దాం అనమాట. ఏమంటావు దర్శి? ఒక్క గ్యాప్ ఇస్తారా? మన ఆనంద్ కూడా వస్తాడు. ఆనంద్ దేవరకొండ. దొరా దా కాదు, నీకు మాత్రం ఎందుకు వచ్చినాయి అవి, మాకు రాలే. మీరు వచ్చినప్పుడు వాటి ఫ్యూజులు ఎగిరాయి కాబట్టి. ఏంటి? ఎవరి పేరులో అయితే దేవరకొండ ఉందో అప్పుడు మాత్రమే నొక్కాలని వాళ్ళకి చెప్పారు అక్కడ. కాదు, మీరిద్దరు లోకల్ ఉన్నారు, నేను ఇంకా ఊర్లోనే ఉన్నా. ఇంకా దొరసాని నువ్వు దేవరకొండ అయితే మేము బంగారుకొండ. అదే మనం హైదరాబాద్లో వరల్డ్ ఫేమస్ అయినాం, ఈయన వరల్డ్లోనే వరల్డ్ ఫేమస్ అయిపోయిండు. బట్ అర్థమవుతుంది, వినిపిస్తున్నది. ఆగరు. రౌడీ టీషర్ట్లు కావాలనా? రౌడీ వేర్ క్యాప్స్ కావాలనా? ఓ, మీకు చిన్నబాబు ఫ్యాన్సా? మాట్లాడు. ప్రియదర్శి ఇప్పుడే నా సాఫ్ నేను చేస్తా, మీకెందుకు అంటున్నా? వద్దా? ఇప్పుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడతారు. సరే, క్విక్లీ వాట్సాప్. మన నాకేం చెప్పేది లేదు. చాలామంది మీరు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, యువర్ ద లక్కీయెస్ట్ బ్రదర్ ఇన్ దిస్ వరల్డ్ అని. ఐ ఆల్సో థింక్ సో. ఎందుకంటే
నా బిగ్గెస్ట్ లక్ ఏంటంటే మీ అందరికన్నా ముందు నేనే సినిమా చూస్తా. నేను చూసేసిన ఆల్రెడీ, ఫుల్ ఎంజాయ్ చేస్తా. మీరు కూడా Feb 14th ఇంకా మనోడు వరల్డ్ ఫేమస్ లవర్ అవుతుండు. సో గో టు ద థియేటర్స్, ఎంజాయ్. థ్యాంక్ యూ. వస్తుంది 14వ తారీఖు. మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్ లేదా మీ బాయ్ ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళండి. ఆగాగు, దర్శి మాట్లాడేటప్పుడు కూడా స్మోక్ చేయాలి, రావాలి. హీరో ఫ్రెండ్స్కి రావరా, వదిలేసేవాడిని. బట్ థ్యాంక్ యూ. యూ బీ పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మళ్ళీ ఏమైంది ఈ పన్నాగం ఏంటో నా కిచెన్లో గ్యాస్ బర్నర్ లాగా వెలుగుతుంది కదా. బట్ క్విక్లీ కేఎస్ రామారావు గారు అలాగే వల్లభ గారు, అయినా సార్ మీకు రియల్ ఎస్టేట్లో ఎన్ని పైసలు నాకు తెలియదు కానీ బట్ ఇన్నేళ్లుగా మీరు సినిమాలు ఇలా తీయడం, కాలానికి తగ్గట్టుగా మీరు కథలు ఎంచుకొని చేయడం చాలా బాగుంది. అండ్ ఈ వరల్డ్ ఫేమస్ అదొక నిదర్శనం. అండ్ క్రాంతి అన్న ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడో ఉన్నాడు. లాస్ట్ టైం కదిలినప్పుడు ఇది చేయకపోతేనే బాగుంటుందేమో అనుకున్నా. ఈసారి కదిలినప్పుడు ఇది చెయ్యకపోతే బాగోదు అని అనిపించింది. బట్ అన్న ఇది అంటే చెయ్యకుండా ఉంటే ఏదో ప్రాసలో మిస్ అయింది. బట్ థ్యాంక్స్ ఫర్ అ వండర్ఫుల్ స్టోరీ. నీకు బాగా పైసలు రావాలని, నువ్వు కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా, నీకు తెలిసి ఎందుకు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వరల్డ్ ఫేమస్ లవర్. విజయ్ మై బ్రదర్, ఇంకా ముందు లవ్ స్టోరీ చేయనని ఏదో పెద్ద క్లెయిమ్ చేసినామన్నా. ఇది వైరాగ్యంతో కూడుకున్న అనుభవంతో వచ్చిందో నాకు తెలీదు. అంటే 30 ఏళ్ళు వచ్చిన తర్వాత సాధారణంగా ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది, ఒక తోడు ఉంటే బాగుంటుంది, ఇట్లాంటి ఐడియాలు వస్తాయని ఎవరో చెప్పారు. ఐ థింక్ యూర్ ఇన్ అ డిఫరెంట్ టైమ్ అండ్ స్పేస్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్. కంగ్రాచులేషన్స్. ఈ సినిమా తర్వాత యువర్ లవర్ ఆల్సో, ది ఫైటర్ ఆల్సో అనుకోండి బయట చెప్పుకోవచ్చు. అండ్ ఐ హ్యాడ్ గ్రేట్ ప్లెజర్ వర్కింగ్ విత్ రాశి. యూఆర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్. అండ్ నేను చూసిన ఎడిట్లో నాకు క్రాంతి అన్న చూపెట్టిండు. యూఆర్ అమేజింగ్, యూఆర్ ఫినామినల్. అండ్ సేమ్ గోస్ విత్ ఐశ్వర్య ఆల్సో. ద కొత్తగూడెం ఎపిసోడ్ చాలా బాగా చేశారు. And doesn't go any less on Isabel and Catherine. You're amazing in terms of what you could do. And I'm really happy to be a part of this. So 14వ తారీఖు థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దర్శి. హీరో గారు మాట్లాడతారు. ఓకే, నాకు విజయ్ ఐ థింక్ ఫస్ట్లీ నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అయిపోయినావు అందరికి. ఎందుకంటే ఇది గాలి వేస్తున్నట్లే తీసేస్తున్నట్టు. ముచ్చికి 3 సార్లు ఇంకోసారి వేసి కాదు, అది తీయకపోయినా అది తీయకపోయినా మ్యామ్ తీసేసింది కాదు. కానీ ఆన్ అ సీరియస్ నోట్ విజయ్, నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నావు అందరికీ. రౌడీ అని అంటే నువ్వు ఎందుకు ఇంత పాపులర్ అయినావు అంటే బికాజ్ నువ్వు మమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్నావు, మా వీళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నావు. సో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటే నాకు తెలిసి ఎవ్రీబడి ఈస్ డ్రాయింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ. సో యు ఆర్ అ రోల్ మోడల్ మ్యాన్. నువ్వు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. నీకు ఆనంద్ ఒక్కడు బ్రదర్ కాదు, వీళ్ళందరూ కూడా. సో నువ్వు చేసే ప్రతి ఒక్క దాన్ని సపోర్ట్ చేసేదానికి వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం ఒక ఊరు స్టార్ట్ చేస్తావు, నువ్వు ఒక కంట్రీ స్టార్ట్ చేస్తున్నావు. అండ్ వీ విల్ ఆల్వేస్ ఫాలో యూ. ఎందుకంటే యూ బిన్ రెవల్యూషనరీ విజయ్. అది నేను కావాలని చెప్తలేను, ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ ఇన్ అ వెరీ మోడెస్ట్ వే. నువ్వు ఇంకా ముందుకెళ్ళాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువర్ అ సూపర్ స్టార్, యు ఆర్ ఆర్ సూపర్ స్టార్ విజయ్. అండ్ అదేవిధంగా క్రాంతి మాధవ్ సార్, ఐ లవ్ ద ట్రైలర్, చాలా బాగుండే. 4 హీరోయిన్స్ తోటి అసలు చాలా డిఫరెంట్ స్టోరీ తోటి చూపిస్తున్నారు విజయ్ని. ఐ థింక్ యాక్టింగ్ స్కిల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అందరికి ఒక ఫెస్టివల్ ట్రిపుల్ యాక్షన్ చేసింది సార్. అదే, సో ఎట్లుంటుందో నేను కూడా చూడాలనేసి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. అండ్ ఆల్ ద యాక్ట్రెసెస్ ఆల్సో, ఐఎమ్ రియలీ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ.
మీ వర్క్ అన్నీ చూస్తున్నాను నేను. ఐశ్వర్య గారు, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. ఐ టోల్డ్ యూ ఆల్సో ఆల్రెడీ. రాశిఖన్నా గారు, ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ రియలీ excited to watch how you guys have performed with Vijay, and I'm super excited to watch it first day, first show. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. దర్శి, ఇదే నా లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కామెడీ బాగుంది. ఆఫ్ విజయ్ రొమాంటిక్ ఫిలిం. లవ్ లేకుండా సినిమాలు ఎట్లా చేస్తాడు తర్వాత? నా వస్తాయి కదా. ఓహో, రొమాన్స్ ఆనంద్ దేవరకొండకి షిఫ్ట్ చేస్తున్నారా? తమ్ముడే రెడీగా ఉన్నాడు. స్మోక్ మీరు చెప్తే వేయరు, యాంకర్ చెప్తే వేస్తారు. అమ్మా స్మోక్ ఏంటమ్మా? షిజ్జత్ పోయేది సార్. థ్యాంక్స్ అండి. ఇవాళ రాత్రి కదా అయిపోయినట్టుంది. బాబా అరే బాగుంది. ఓకే, ముగ్గురు బాయ్స్ మాట్లాడేసి ఈ స్టేజ్ మీద మీకు కొంచెం గ్లామర్ తగ్గినట్టుగా అనిపించినటువంటి ఈ శుభతరుణంలో మరికొంత గ్లామర్ని పెంచడానికి వేదిక మీదకి ఆ అందాల రాశి, ఆ రాశి కన్నాని, ఆమెను చూస్తే ప్రతిరోజు పండగే అనిపించేటువంటి ఈ రాశి కన్నాని ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తన మార్క్ని ఎస్టాబ్లిష్ చేసిన ద బ్యూటిఫుల్ టాలెంటెడ్ ఐశ్వర్య రాజేష్. వాళ్ళ నాన్నగారు రాజేష్ గారు చాలా తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు పోషించారు. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ లెజెండరీ యాక్టర్ రాజేష్ గారు. హాయ్, హలో. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీరు టైం తీసుకొని మన కోసం, మా సినిమా కోసం ఇక్కడ వచ్చారు. అండ్ చాలామంది ఇప్పుడు నన్ను యామిని అని పిలుస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇప్పుడు మీ ఎక్సైట్మెంట్ చూస్తే నా ఎక్సైట్మెంట్ కూడా పెరిగింది ఇప్పుడు. అండ్ ఈ సినిమా గురించి, వరల్డ్ ఫేమస్ లవర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రేమ గురించి కొంచెం మాట్లాడాలి. మీరు ప్రేమలో ఉన్నారా? ఓకే, సో లేదా? ఓకే. ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ ఇన్ లవ్ అండ్ హూ ఆర్ నాట్ ఇన్ లవ్, దిస్ ఫిల్మ్ ఇస్ ఫర్ యూ. ప్రేమ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్. అండ్ చాలామంది చాలాసార్లు కథలు, సినిమాలు, పద్యాలు ఈ ఎమోషన్ని ఎక్స్ప్లోర్ చేశారు. కానీ ఎన్నిసార్లు ఎక్స్ప్లోర్ చేసినా కూడా తక్కువ అనిపిస్తుంది కదా. అందుకే ఐ థింక్ నాకు లవ్ స్టోరీస్ చాలా చాలా ఇష్టం. అండ్ మన జనరేషన్కి చాలా చాలా ఇష్టం. అండ్ ఈ సినిమా ఇట్స్ అ వెరీ అర్బన్ లవ్ స్టోరీ. యామిని ఒక క్యారెక్టర్. మీకు సినిమా చూడాలి, ఎందుకంటే నాకు పర్మిషన్ లేదు యామిని గురించి. ఐ కాంట్ రియలీ టాక్ అబౌట్ హర్ ఆర్ ద స్టోరీ. కానీ ఐ థింక్ యూ గైస్ వోంట్ బి డిసప్పాయింటెడ్. మీరు డెఫినెట్లీ రిలేట్ అవుతారు గౌతమ్తో, యామినితో, టు ఎవ్రీథింగ్ దట్స్ దేర్ ఇన్ ద ఫిల్మ్. అండ్ గో టు థియేటర్స్ ఆన్ 14th Feb. ఐఎమ్ షూర్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ లవ్ ఇట్. ఇప్పుడు జనరేషన్స్ మారుతున్నాయి, టైం మారుతుంది, కానీ ఈ ఎమోషన్ మారలేదు. లవ్ అనేది నాకు అంటే ఐ లవ్. అండ్ అన్లైక్ విజయ్ హూ సేస్ దట్ హీ విల్ నాట్ డూ లవ్ స్టోరీస్, విజయ్ నేను కూడా చాలా హర్ట్ అయ్యాను. ఎందుకంటే ఐ రియలీ లవ్ వాచింగ్ యూ ఇన్ లవ్ స్టోరీస్. యు ఆర్ లైక్ దిస్ లవర్ పోస్టర్ బాయ్. అండ్ యూ హవ్ హర్ట్ సో మెనీ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ టుడే. I mean, that day on the theatrical launch day that, you want to love stories. And I was like, what? No, we want to see you in love stories. Kani unlike Vijay, naaku avakasam vaste nenu malli love stories chestanu. Endukante ippudu varaku chesina cinemallo kuda everyone has related most to me when I was part of love stories, be it Uhalu Gusugusulade or Toli Prema. And ippudu world famous lover lo, I'm sure you guys are going to love all of us. Catherine, Isa, Aishwarya చాలా చాలా బాగా చేశారు. అండ్ విజయ్ గురించి చెప్పక్కర్లేదు.
ఆనెస్ట్లీ ఈ సినిమాలో ఒక కొత్త అవతార్లో చూస్తారు మీరు మీ ఫేవరెట్ రౌడీని. అండ్ ఐ థింక్ he's a fantastic actor. I don't know, I really don't have words for him, and he is an inspiration to our generation. Vijay, it was wonderful working with you, and I really hope we get to collaborate again soon. ఇప్పుడు మా డైరెక్టర్ గురించి చెప్పాలి. మై డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారు ఎంత మంచి సినిమా రాశారు, ఎంత మంచి డైలాగ్స్ ఇచ్చారు. హీస్ అప్లిఫ్టెడ్ ద ఫిల్మ్, and I really value your talent, Kranti, and I really hope that you go really, really far with this film. And my papaji, my director, K.S. Ramarao garu, wonderful, wonderful person, wonderful human being. Everybody, he's taken care of all of us like a family. And నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. దర్శి, you've also done a fantastic job. I've also seen the edit. And I think you guys are in for an amazing treat on 14th February. So please ఈ సినిమాని చూడండి, and definitely మీకు నచ్చుతుంది. Thank you and lots of love to you all. Thank you. Rasi, we're waiting to see you on February 14th Yes, in theaters. I'm also waiting. Okay, so Aishwarya. అందరికీ నమస్కారం. అండ్ ఇదే నా ఫస్ట్ ఫిలిం నేను తెలుగులో సైన్ చేసింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ విజయ్ గారు. అండ్ విజయ్ గారు, మీ సినిమా వచ్చి నేను ఫస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం నేను ఫస్ట్ చూసినప్పుడే అనుకున్నాను, దిస్ బాయ్ హ్యాస్ చార్మ్ అండ్ స్పార్క్. ఈయన ఖచ్చితంగా హీస్ గోన్ బీ అ బిగ్ స్టార్, అండ్ పీపుల్ ఆర్ టాకింగ్ యూ బీన్ అ బిగ్ ఇన్స్పిరేషన్. కష్టపడి వచ్చిన వాళ్ళు అందరూ దే గోన్ మేక్ ఇట్ బిగ్, అండ్ you've been a great inspiration, and I'm very very happy to work with you, Vijay garu. And రామారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా రెండో సినిమా ఆయనకి. ఇది ఫస్ట్ సినిమా కౌశల్య కృష్ణమూర్తి సెకండ్ సినిమా ఆయన ప్రొడ్యూస్ చేశారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ క్రాంతి గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ ఫెంటాస్టిక్ రోల్ సువర్ణ వచ్చి చాలామంది చెప్పారు డీ గ్లామ్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది అది ఇది అని. బట్ ఐ థింక్ యూ ఆల్ విల్ లవ్ సువర్ణ. మీరు Feb 14 చూసినప్పుడు you'll definitely love it. And thank you Isabel, Catherine, and Rashi. She's a great, they're all brilliant actors, and thank you all. Hope I get a great manchiga welcome chestaru ani expect chestunanu. You'll all love Suvarna, and you'll all love all the characters in the film. And my cameraman JK garu is not here. Thank you JK for creating magics on screen, and Gopi Sundar for lovely music, and thank you for all, like entire my cast and crew. Thank you all. Do watch the film with your loved ones. Only in theater, guys. February 14th. మీ లవర్స్తో, మీ ప్రేమికులతో, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో, మీ పిల్లలతో అందరితో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. Okay, so Rasi and Aishwarya to please stay back on stage. Requesting Catherine and Isabella to also please join them for a group picture. అలాగే చిత్రం సమర్పకులు క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిర్మాత వల్లభ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిత్రం దర్శకులు క్రాంతి మాధవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దిస్ ఓన్లీ ఫర్ అ మీడియా పిక్చర్. దీని తర్వాత పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్. ఆనంద్ 2 నిమిషాలు అన్నను వదలవా? విజయ్ వదులు వదులు. చూసావు కదా టీజర్లో ఏం చేశాడో, కాలేస్తే. A group picture for our media friends.
థ్యాంక్ యూ. అంతా ఒక ఫ్యామిలీగా కలిసికట్టుగా ఉన్నారు. February 14th చూస్తాము. థ్యాంక్ యూ రాశి, థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ. నిర్మాత చదలవాడ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. టీంకి బెస్ట్ విషెస్ని తెలియచెప్పడానికి చదలవాడ శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మరో నిర్మాత మధురా శ్రీధర్ గారు, మధురా సంస్థల అధినేత శ్రీధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్తే. వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ నాకు విపరీతంగా నచ్చింది. ఈ 4 లవ్ స్టోరీస్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అని యాజ్ అ ఫిల్మ్ మేకర్గా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. సో February 14th కోసం ఐఎమ్ సీరియస్లీ వెయిటింగ్. విష్ యూ గ్రేట్ లక్ విజయ్. సో ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్స్. చదలవాడ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. ఈ హాల్లో ఈ క్రౌడ్ ఎట్లా ఉందో, అన్ని థియేటర్స్ ఇట్లానే క్రౌడ్తో ఈ సినిమా చాలా చక్కగా ఫుల్ అయ్యి మంచి క్రౌడ్తో ఆడాలని, కేఎస్ రామారావు ఇంకా ఎన్నో గొప్ప చిత్రాలు తీయాలని కోరుకుంటూ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. మేము కూడా ఎదురు చూస్తున్నాము February 14th మూవీ కోసం. నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఓకే అందించడానికి వల్లభ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వల్లభ గారు. సురేష్ బాబు గారు వారి బెస్ట్ విషెస్ చెప్తారు. అందరికీ నమస్కారం. ది వరల్డ్ ఫేమస్ లవర్కి మై బెస్ట్ విషెస్. కేఎస్ రామారావు గారు, వెరీ వెరీ డియర్ ఫ్రెండ్, విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ డస్ వెరీ వెల్. టు విజయ్, క్యాథరీన్, all of you, wish you all the best. డైరెక్టర్ క్రాంతి మాధవ్, అంటే అలా చూస్తుంటే ఏం చెప్పాలో తెలియట్లేదు. రష్మి, హాయ్. రామారావు గారు, ఫ్రమ్ మై టీమ్ ఐ వాంట్ దిస్ ఫిలిం టు బీ అ వెరీ వెరీ బిగ్ హిట్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మామూలుగా వ్యాలంటైన్స్ డేలో ఒక అమ్మాయిని తీసుకెళ్తారు. ఇప్పుడు విజయ్ నలుగురు అమ్మాయిలు తీసుకెళ్తే ఇంకేం చెప్పగలను. ఓన్లీ యూ కెన్ హ్యాండిల్ 4 girls, I think. Very happy to see Aishwarya Rajesh. Rajesh's father and my father have worked in a lot of films together. So nice, Amma. Catherine, you worked for us in Nene Razu Nene Mantri. Rasi, you've been with us recently and maybe soon. Isabel, nice seeing you and wish you all the best in our Telugu industry. Priyadarshi, you're also there in the movie because I didn't know how many of you are part of the film and part of Vijay's friends. Tarun is there, but he's friend. And Vijay, wish you all the best and I hope this film rocks for you. Thank you all. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. February 14th 4 గర్ల్ ఫ్రెండ్స్ పాపం ఒక్కళ్ళని మెయింటైన్ చేయడానికి చచ్చూరుకుంటున్నారు వాళ్ళంతా. అదిగో రీఛార్జులు, గిఫ్ట్లు, రోజా పువ్వులు, కార్డులు, పెద్ద పెద్ద లిస్టులు. అర్థమైంది బాబు, ఒక్కళ్ళు చాలులేమ్మా, ఒక్కళ్ళు చాలు. ఓకే, ఇక సినిమా డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారు మాట్లాడతారు. వారి సినిమాలో ఉండేటువంటి ఫీల్ ఆడియన్స్ కూడా అనుభవించేలాగా, ఫీల్ అయ్యేలాగా బ్యూటిఫుల్ మూవీస్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారు. మళ్ళీ ఇది రాని రోజు, ఓనమాలు అండ్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్. శ్రేయస్ మీడియా presents the pre-release event of World Famous Lover, powered by Big C, KLM Fashion Mall, 360 Life, Green Metro and also Suchir India. I should be speaking. Hello.
ఇప్పుడు ఒక ప్రేమించిన పిల్లని ప్రపంచాన్ని అంతా ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఒక ఖుషి ఉంటుంది చూసినావా, అట్లున్నది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ని చూస్తుంటే. విజయ్ దేవరకొండ 8 సినిమాలు చేసిండు, నా 9వ. ఈ 8 సినిమాల్లో ఏ సినిమాకి పోలిక ఉండదు విజయ్ది. పెళ్లి చూపులు ఆ డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు, తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులతో ఇంట్రడ్యూస్ చేసిండు విజయ్ దేవరకొండని. తర్వాత హీ హ్యాస్ డన్ మెనీ ఫిలిమ్స్. ద బిగ్గెస్ట్ వాజ్ అర్జున్ రెడ్డి. అండ్ ఇట్స్ లైక్ పోస్ట్ అర్జున్ రెడ్డి అండ్ ప్రీ అర్జున్ రెడ్డి ఫర్ విజయ్. సో ఈ కథ చెప్పినప్పుడు విజయ్కి ఎప్పుడు ఒక కొత్త దానాన్ని ఎంచుకుంటూ ఉంటాడు విజయ్. కొత్త ఉండాలి, కొత్త నరేటివ్, కొత్త స్టోరీ. నా ఫ్యాన్స్ ఎంటర్టైన్ కావాలి, ఆడిటోరియంకి వచ్చిన వాళ్ళు ఎంటర్టైన్ కావాలి, చేసేటప్పుడు నేను ఎంటర్టైన్ కావాలి, తీసేటప్పుడు నువ్వు ఎంటర్టైన్ కావాలి. ఇన్ని పారామీటర్స్ మాట్లాడతాడు మీ విజయ్. సో కీపింగ్ ఆల్ దీస్ పారామీటర్స్ ఇన్ మైండ్ ఈ వరల్డ్ ఫేమస్ లవర్ కథ రాసినాం. అండ్ February 14th ఆన్ ద వ్యాలంటైన్స్ డే ఇది రిలీజ్కి ఉంది. అండ్ మీరు మీ లవ్డ్ వన్స్తోని, ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీస్తోని యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఈ కథ గురించి నన్ను చాలామంది అడిగారు. 4 అమ్మాయిలు ఉన్నారు, రాశి ఖన్నా ఉన్నది, ఐశ్వర్య రాజేష్ ఉన్నది, క్యాథరిన్ ఉన్నది, ఇజబెల్లా లైట్ బ్రెజిలియన్ మోడల్, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక పిల్లాడు ఉన్నాడు. ఏం రాసినావు బై, ఏం చేసినావు, రకరకాల లొకేషన్స్ చెప్పినావు, ఏంది స్టోరీ అని అడిగినారు. చెప్పేమంటే చెప్పేసా, కానీ సినిమా బోర్డు ఎందుకు, అందుకే చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నా. 14వ తారీఖు నాడు మీకు యూ షుడ్ హ్యావ్ సమ్ ఫన్ వాచింగ్ ఇట్. మా ఎఫర్ట్, కష్టము, 4 అమ్మాయిలతో చేయటం అంటే మజాక్ కాదు, ఒక్కరితో చేయడానికి కష్టపడతారు. యూ షుడ్ సీ హిస్ ఎఫర్ట్. విజయ్ దేవరకొండ వేషాలు మార్చటం, 4తో చేయటం. ఇఫ్ యూ కెన్ లైక్ లెట్ మీ కంప్లీట్. సో నేను మానేయాలా మాట్లాడటం, విజయ్ మాట్లాడాలా? ఓకే ఓకే ఓకే, కానీ నేను మానేయా. ఎందుకంటే సినిమా ఇష్టం కదా, చెప్పాలా కదా, చెప్పినాక మానేస్తా, వస్తాడు విజయ్ మాట్లాడతాడు. ఓకే, ఈ స్టోరీ గురించి ఒక చిన్న లైన్ చెప్పేసి వదిలేస్తాను నేను. ఐ నో యు ఆర్ క్యూరియస్. ఈ స్టోరీ గురించి ఒక చిన్న లీడ్ ఇస్తా, ప్రాబబ్లీ యుల్ గెట్ ఇట్. ఇప్పుడు ఈ ప్రపంచంలోకి ఏదైనా శిశువు జన్మించింది అనుకోండి, అందరు ఏమంటారు? ఈ ప్రపంచంలోకి ఒక ప్రాణం వచ్చిందంటారు. నేను మాత్రం ఒక కొత్త ప్రపంచం పుట్టిందంట. ఆ ప్రపంచం పుట్టి పెరిగి ఎదిగి ఓ పెద్ద ప్రపంచంలాగా, నీలాగా నాలాగా తయారవుతుంది. తనలాంటి ఇంకో ప్రపంచం కొరకు వెతకడం మొదలు పెడుతుంది. తనలాంటి ప్రపంచం ఎదురైనప్పుడు ఆ ప్రపంచంలో ఏకమవ్వాలని, కలిసిపోవాలని, మమేకమవ్వాలని శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. 2 వేరు ప్రపంచాలు దగ్గరకు వచ్చినప్పుడు ఒక అలజడి అనేది సృష్టించబడుతుంది. ఈ అలజడినే నేను ప్రేమ అంటాను. There is bound to be chaos when 2 different worlds come together, and I call this chaos love. And to know the world of world famous lover, you have to wait for the 14th February. I thank my team, Jay Krishna Gummadi, cinematographer, music director Gopi Sundar, ma Kotagiri Venkateswara garu, Chanti garu, editor garu. And ఈ సినిమా నా ద్వితీయ సినిమా, సెకండ్ ఫిలిం మా కేఎస్ రామారావు గారితోని, క్రియేటివ్ కమర్షియల్స్తోని, వల్లభ గారితోని. ఐ ఆల్వేస్ ఎంజాయ్ వర్కింగ్ ఇన్ క్రియేటివ్ కమర్షియల్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రియదర్శి, అనిల్, and I'm very, my special thanks to Tarun to come over here and talk. And I leave the stage, probably in some time Vijay Devarkonda will come and talk. So can I leave now? Leaving the stage to Vijay. మంచి మంచి మాటలు చెప్పారు సార్ ప్రేమ గురించి. Thank you. 2 different worlds. Sorry? 2 different worlds. Yeah. When they come together, there's bound to be chaos. Yeah. And that's called love. Yeah. And then they get married and there's going to be more chaos. Oh. Thank you, sir. Yeah. Intes అయిపోయింది. It's very personal, I know. Yeah, sir. Thank you. Thank you. ఎవరికి పర్సనల్ సార్? ఎవరికి సార్? ఓకే, సో ఇప్పుడు
కేఎస్ రామారావు గారు మాట్లాడతారు. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు గారు, చిత్రం సమర్పకులు. అందరికీ నమస్కారం. ప్రొసీజర్గా నిర్మాతగా నేను ఆఖరిలో మాట్లాడాలి. అయితే మోస్ట్ గ్లామరస్, మీరంతా ఇక్కడే ఉండాలంటే మోస్ట్ గ్లామరస్ హీరో, మీరందరూ అభిమానించే మీ హీరో, వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ ఇప్పుడు మాట్లాడేసి తర్వాత నన్ను మాట్లాడినెవరు, నన్ను బయటికి పొమ్మంటారు. అందుకని నేను ముందు రావాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. ఈ సినిమా నేను మొదలు పెట్టడానికి ఇన్స్పిరేషన్ మా క్రాంతి మాధవ్ నాకు చెప్పిన స్టోరీ. అది విన్న తర్వాత విజయ్ ఇన్స్పైర్ అయ్యి ఇది చాలా గొప్ప సినిమా అవుతుంది, చెయ్యాలి అని అనుకోవటం. దానికి మెయిన్గా సపోర్ట్ చేసి ఈ సినిమాని చాలా గొప్పగానే ఉంటుంది అని మొదటి నుంచి చివరి దాకా రష్ చూసే వరకు గోవర్ధన్ దేవరకొండ ఆయన మాకు వెనకుండి బాగా నడిపించిన వ్యక్తి. గోవర్ధన్ దేవరకొండ ఆయన కూడా నాలాగే నిర్మాత, నాలాగే చాలా ఫిలిం ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి. స్టోరీ వినగానే ఇది 100% అర్జున్ రెడ్డి తర్వాత చాలా గొప్ప సినిమా అవబోతుంది, అంత గొప్పగా మీరు తీయాలి అని అంటే అప్పటి నుంచి నేను ఎంతో క్లోజ్గా క్రాంతి మాధవ్ని ఫాలో అవుతూ బాగా జరుగుతుందా, బాగా తీస్తున్నారా అని చెప్పి చాలా దగ్గరగా వాచ్ చేస్తూ వచ్చా. అయితే మా అందరికన్నా ఎక్కువ డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి మూమెంట్లోనూ సలహా ఇచ్చింది విజయ్ దేవరకొండ. సినిమా కాపీ వచ్చే వరకు, ఇప్పుడు ఈ ఫంక్షన్కి వచ్చే ముందు వరకు విజయ్ దేవరకొండ ఎడిటింగ్ రూమ్లో ఉండి ఈ సినిమా పర్ఫెక్షన్ 100% పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసిన వ్యక్తి విజయ్ దేవరకొండ. ఒకవేళ నేను పొరపాటు పడినా, క్రాంతి మాధవ్ పొరపాటు పడినా, తను మట్టుకు పొరపాటు పడలేదు. తన జర్నీ ఫెంటాస్టిక్గా ముందుకెళ్ళాలంటే ఈ సినిమా కూడా చాలా బాగుండాలి అనే విధంగానే ఆయన దగ్గరుండి ఈ సినిమాని ఫైనలైజ్ చేసి ఎవ్రీ సీన్ ఎక్స్ట్రాడినరీగా ఉండే విధంగా ఆయన నటించి, ఆయనతో పాటు హానెస్ట్గా చెప్పాలంటే ప్రతి క్యారెక్టర్ని, రాశి ఖన్నాని ఆఖరి క్యాథరిన్ను కూడా, ప్రతి క్యారెక్టర్ని ఆయనే పర్సనల్గా పలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది, పలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుందని చెప్పి లాస్ట్ 16th మంత్ 16 నెలల నుంచి ప్రతి విషయంలోనూ ఆయన వెనకుండి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ పిక్చర్ని అద్భుతంగా వచ్చేటట్టు ఆయన ఇన్స్పిరేషన్, ఆయన ఎనర్జీ దీంట్లో ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది. మీరు ట్రైలర్లో చూసిన చాలా తక్కువ. సినిమాలో విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా ఎంత కాంపిటేటివ్గా యాక్ట్ చేశారో మీరే చూసి ఆశ్చర్యపోతారు. నేను చూసిన రీసెంట్ పిక్చర్స్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఎనీ లాంగ్వేజ్ ఇన్ ది వరల్డ్ ఒక హీరో, ఒక హీరోయిన్ ఇంత కాంపిటేటివ్గా యాక్ట్ చేసిన గొప్ప సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. అది నా సినిమా అని నేను చెప్పట్లా, అది ఖచ్చితంగా విజయ్ దేవరకొండది, క్రాంతి మాధవ్ది, నాది కాదు. దాంట్లో యాక్ట్ చేసిన రాశి ఖన్నా, క్యాథరిన్, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేష్, వాళ్ళ నలుగురు యాక్ట్ చేస్తా అంటే రే ఆర్టిస్టులు ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారని ఆశ్చర్యపోయిన రోజులు ఉన్నాయి. ప్రతి క్యారెక్టరు మీరందరూ ఎంతో ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అవుతారు, ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా February 14th నుంచి చాలా రోజుల వరకు మిమ్మల్ని హాంట్ చేసి మిమ్మల్ని వెంటపడే సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ పిక్చర్ని ఒక మంచి నవల, నేను నవలలు బాగా చదివే అలవాటు ఉన్న మనిషిని, ఒక మంచి నవల్లాగా తయారు చేసిన మా క్రాంతి మాధవ్కి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మొదటి సినిమా నాది నవల్లాగానే రాశాడు, ఈ సినిమా కూడా గొప్ప నవల్లాగానే తీశాడు. ఆయన కవిత్వం ఉంది, భావుకత ఉంది, అదంతా సినిమాలో చూపించగలుగుతాడు. ఎంతో గొప్పగా తీశాడు. థ్యాంక్ యూ క్రాంతి మాధవ్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ రాశి ఖన్నా, థ్యాంక్ యూ ఇజబెల్లా, ఐశ్వర్య,
Catherine. Thank you all. Thank you, Gumadi. Thank you, Gopi Sundar. Thank you, Suma. Thank you, sir. Thank you so much, sir. A sensation, a phenomena, a creator, and you are what you are, Rowdy Vijay Deverakonda. To please come on stage. What's up, my rowdy boys and girls? Mwah! నాలుగేళ్ల క్రితం 2016లో పెళ్లి చూపులు అనే సినిమాతో ఫస్ట్ టైం మీ ముందుకి ఒక తెలుగు సినిమా లీడ్ యాక్టర్లా వచ్చా. 4 ఏళ్ళు అవుతుంది, 7 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇది నా 9వ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఈ 4 ఏళ్ళలో చాలా చేశాము. హిట్లు కొట్టినాం, అట్లా చేయి నుంచి జారిపోయి మిస్సెస్ ఉన్నాయి. మన క్లోదింగ్ లైన్ తెరిచినాం, ప్రొడక్షన్ హౌస్ తెరిచినాం, ఐస్ క్రీమ్ ట్రక్లను చేసినాం, దేవరా శాంటవన్ చేసినాం, ఇష్టం వచ్చినట్టు తమిళ సినిమా చేసినాం. ఈ జర్నీలో రెండే 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. నంబర్ 1 మీరు. నేనేది చేసినా నా ఫస్ట్ సినిమా నుంచి ఎవడు విజయ్ అంటే ఎవడో ఎవ్వనికి తెలియదు. అట్లాంటిది 2016 నుంచి ఇప్పుడు 2020 వరకు మీరు చూస్తూనే ఉన్నారు, నా తోడు వస్తూనే ఉన్నారు. ఈ వీడియో చూస్తుంటే అనిపించింది, అరే చాలా చేసినాం రా భయ్ అని. మనం కలిసి ఇంకా చాలా చాలా చేయబోతున్నాం. ఇది జస్ట్ స్టార్టే, కొత్త ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం ఈ ఇయర్ నుంచి. అండ్ మనం చాలా చేయబోతున్నాం. రెండో కాన్స్టెంట్ ఏంటంటే, ఏది చేసినా నేను 6 కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్ డబుల్ నాకు ఓపిక లేదు. కొడితే స్టేడియం బయట కొట్టాలనే బ్యాట్ ఊపుతా. అంటే అర్జున్ రెడ్డి చేసిన, ఆ తర్వాత మేడం అనుకుంటా గీతా గోవిందం చేసిన, తమిళ్ రాకున్నా నేర్చుకొని తమిళ్లో కూడా మనం చూడాలని నోటా చేసిన, డియర్ కామ్రేడ్ అనే సినిమా 4 రాష్ట్రాల్లో రిలీజ్ చేయాలి, 4 భాషల్లో రిలీజ్ చేయాలని ఎట్లా చేయాలో తెలియదు కానీ చేస్తూ నేర్చుకున్నాం. ఊరికి వెళ్ళి మ్యూజికల్ కాన్సర్ట్స్ అని చేసి 5 రాష్ట్రాలలో రిలీజ్ చేసినాం. కొన్ని స్టేడియం బయట పడ్డాయి, కొన్ని బౌండరీ దగ్గర క్యాచ్లు పడ్డాయి. కానీ భయం అయితే లేదు, ఎప్పుడు దిగినా 6 కొట్టాలనే దిగుతా. అందరికీ మొన్న చెప్పిన ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అని. ఎందుకంటే నాకు అట్లా అనిపిస్తుంది అబ్బా, అనిపించింది. ఈ సినిమా అంటే మనిషిలా మారుతున్నా, టేస్ట్లు మారుతున్నాయి, సినిమాలో ఇంకో ఫేజ్లోకి వెళ్తున్నా మనిషిలా. సో ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అనుకున్నా. లాస్ట్ లవ్ స్టోరీ చేసినప్పుడు
ఇంకా ఈ ఈ ఈ సినిమాలో అన్ని కవర్ చేయాలి. అలాంటప్పుడు ఈ సినిమాలో 3 రకాల మనుషులు ప్లే చేసిన, 3 రకాల ఫైనాన్షియల్ స్టేటస్, ఆర్థిక స్తోమతలు, 3 రకాల సిటీలు, 4 రకాల లవర్స్, 4 రకాల ప్రేమికులు, ఒక చిన్న పల్లెటూరులో పెద్దగా చదువులేని బొగ్గు గనిలో పనిచేస్తూ ఒక భార్యాభర్తల ప్రేమ కథ. ఎగ్జాక్ట్ ఆపోజిట్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సిటీస్ ప్యారిస్లో ఒక ఫారినర్, ఒక తెల్లపిల్లతో ఒక పైలట్, తనతో ప్రేమ కథ. మన హైదరాబాద్లో కాలేజ్లో ఇంకొక అమ్మాయితో ప్రేమలో పడి. సో మనం చేస్తే అన్ని కవర్ చేయాలని ఇన్ని విచిత్రమైన క్యారెక్టర్లు ఒక్క సినిమాలో ప్లే చేయగలిగే ఛాన్స్ క్రాంతి మాధవ్ తన స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చాడు. ఈ స్క్రిప్ట్ వినగానే నా ఫైనల్ లవ్ స్టోరీ అయితే ఇది చేయాలని ఫిక్స్ అయ్యా. అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ నాకు ప్లే చేయడానికి మళ్ళీ ఛాన్స్ దొరకదు. ఎందుకంటే ఇట్లా బొగ్గుగన్లో ఆ సీనయ్య లాగా నేను ఉండను, వాళ్ళ మాట్లాడలేను ఎప్పుడు అలాంటి లైఫ్. సో మస్తు ఎంజాయ్ చేసిన సీనయ్యలా ప్లే చేయడం. తర్వాత ఓ ఫారిన్ పైలట్తో రిలేషన్షిప్లో ఎప్పుడు ఉంటాం, మనం ఉండము. అందుకే ఆ ప్యారిస్ ఎపిసోడ్ కూడా కంప్లీట్లీ ఎంజాయ్ చేసిన. గౌతమ్ది మన లైఫ్లో కొంచెం చూసినాం. సో బట్ ఐ కంప్లీట్లీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దీస్ 3 రోల్స్. అండ్ ఈ February 14th మీరందరు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయాలి. నేను సినిమా చూస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఓ టీం గెలవాలంటే ఒక బ్యాట్స్మెన్ 6లు కొట్టి ఒక బ్యాట్స్మెన్ సెంచరీ కొడితే గెలవరు, పార్ట్నర్షిప్ ఇవ్వాలి ఆపోజిట్ ఎండ్లా. అట్లా నాకు ఒక్కరు కాదు 4 ఇచ్చిండ్రు పార్ట్నర్షిప్. అసలు ఒక్కొక్క అమ్మాయిని చూస్తుంటే ఫుల్ ఫామ్లు ఉన్నారు. రాశి అయినా, ఐశ్వర్య అయినా, క్యాథరిన్ అయినా, ఇజబెల్ అయినా అసలు అన్బిలీవబుల్ పర్ఫార్మెన్సెస్, సమ్ ఆఫ్ దేర్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అండ్ ఆ సినిమా చూస్తుంటే మళ్ళీ వీళ్ళందరితో ప్రేమలో పడ్డా. ఐశ్వర్య గారు వాట్ గారు సువర్ణ ఏందే నీ అబ్బా గారు అన్నావు. ఐశ్వర్య ఫస్ట్ తెలుగు సినిమా ఇది, తెలుగు మాట్లాడుతుంది. అండ్ షీ పర్ఫార్మ్ బ్యూటిఫుల్లీ. ఈజా ఏమో బ్రెజిలియన్ అమ్మాయి, కానీ తెలుగు నేర్చుకొని, ఫ్రెంచ్ నేర్చుకొని, తెలుగు నేర్చుకొని, you'll all enjoy both these episodes. Rashi Khanna, I think she's really కనిపిస్తలేదు పిల్ల, కానీ Rashi completely killed her role. She did beautifully as Yamini. అంటే ఎప్పుడైనా ఎవరైనా యాక్టర్ని వాళ్ళ పేరుతో పిలవడం స్టార్ట్ చేస్తే అంటే ఆ క్యారెక్టర్ అంత ఎక్కినట్టు. నన్ను అర్జున్ రెడ్డి తర్వాత అందరు అర్జున్ రెడ్డి అని పిలిచిన. అట్లా కొన్ని క్యారెక్టర్స్కి అట్లా ఎక్కుతుంది. ఆల్ ఆఫ్ దెమ్ పర్ఫార్మ్డ్ రియలీ బ్యూటిఫుల్లీ. అండ్ ఆన్ February 14th అంటే ఇప్పుడు ఈ సినిమా కొట్టినాం, 6 కొడదామని గాలి ఉంది బాల్, అది స్టేడియం బయట పడుతుందో బౌండరీ దగ్గర పడుతుందో నాకు తెలియదు. కానీ నా నుంచి ఒకే ఒక గ్యారంటీ మీకు, ఎప్పుడైనా విజయ్ దేవరకొండ సినిమా థియేటర్కి వెళ్ళినా మీకు కొత్త ఎక్స్పీరియన్స్ అయితే గ్యారంటీ. మీరు కంప్లీట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అది నా గ్యారంటీ. సో మీరు February 14th 100% I think come fall in love. This February 14th all of you come fall in love. And I wish my producer K.S. Ramarao garu all success. And
this film belongs to ఇది క్రాంతి మాధవ్ది. మేమందరం యాక్టర్స్, బట్ this script, this soul, everything is Kranti's, and I wish him huge success. He's put a lot of life into it. Gopi Sundar, JK Gummadi, I know how hard you worked for this film. I miss you, man. Thank you for always being there. Jean-Philippe and the French Embassy, thank you for your immense support. And most importantly, I love you all, man. I love you so much. అండ్ లైక్ ఐ సెడ్, దిగితే 6 కొట్టడానికే దిగుతున్నాం. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ముందు ముందు చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అవుట్. ఇంత దూరం నాకు కూడా ఈ లొకేషన్ తెలియదు, ఇంతమంది ఇంత దగ్గర వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Requesting Vijay to please stay back on stage, and again inviting K.S. Ramarao గారిని, అలాగే డైరెక్టర్ గారు Kranti Madhav garu to please come on stage. Isabella and Aishwarya Rajesh, Vallabh garu. Kala Mandir Kalyan garni kuda vedik medaku ఆహ్వానిస్తున్నాము. అలాగే గ్రీన్ మెట్రో అశోక్ గారు, PRK Hospitals Putta Ravi garu to please present a bouquet, and 360 degrees live Ramesh Gupta garu, Uma garu to please present a bouquet to Vijay garu. Kalamandir Kalyan garu, Abhishek Nama garni kuda vedik మీదకి రావాల్సిన